డియర్ Dr.ETV, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అంటే ఏంటి? ఈ పరికరాన్ని ఇంట్లో అమర్చుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ కాన్సంట్రేటర్ ఎలా వాడాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంచి ప్రశ్న అండి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అంటే ఏం లేదండి. ఆక్సిజన్ ఒక చిన్న మెషిన్ ఉంటుంది. దాని లోపల ఏవైతే మనకి ఆ టెక్నాలజీ ఉంటుందో అది అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని దాన్ని ప్యూరిఫై చేసి మనకి ఎక్కువ శాతం ఆక్సిజన్గా కన్వర్ట్ అయ్యేటట్టు చేస్తుందండి. సో ఆక్సిజన్ కాన్సంట్రేటర్కి ఉన్న ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు సిలిండర్తో కంపేర్ కానీ చేసుకుంటే సిలిండర్లో ఏదైతే లిమిటెడ్ ఆక్సిజన్ ఉంటుందో అయిపోతే మనం రీఫిల్ చేసుకోవాలి. దీంట్లో అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. జస్ట్ మనం పవర్ సప్లై కానీ ఉంటే దాన్ని పెట్టి ఆన్ చేస్తే ఇదే అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని లోపల ఉన్న మెకానిజంతో దాన్ని ఎక్కువ శాతం ఆక్సిజన్గా కన్వర్ట్ చేసుకొని అది మనకు కంటిన్యూస్గా సప్లై చేస్తూ ఉంటుందండి. ఇవేంటంటే 5 లీటర్స్ 7 లీటర్స్ మ్యాక్సిమం 10 లీటర్స్ వరకు అవైలబుల్ ఉంటాయి. అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ మనం తీసుకెళ్ళచ్చు, వీల్స్ ఉంటాయి కాబట్టి. పవర్ ఉంటే సరిపోద్ది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే పవర్ పోయినా కానీ ఆల్రెడీ ఇన్వర్టర్లు ఉంటే కూడా చాలా వరకు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇన్వర్టర్ల మీద పనిచేస్తాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి సిలిండర్ ఏదైతే ఉందో సిలిండర్లో వచ్చే ప్యూరిటీతో కంపేర్ చేస్తే ఆక్సిజన్ కాన్సంట్రేటర్తో వచ్చే ప్యూరిటీ తక్కువ ఉంటుందండి. సో ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల కాన్సంట్రేటర్స్ అవైలబుల్ ఉన్నాయి, ముఖ్యంగా చైనా మేడ్వి. సో చూడడానికి 10 లీటర్ల కెపాసిటీ ఉంటుంది కానీ మనం దాన్ని ఆన్ చేశాక 2 to 3 లీటర్స్ కంటే ఎక్కువ దాంట్లో జనరేషన్ ఉండదు. అందుకనే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మనం పర్చేస్ చేసేటప్పుడు ప్యూరిటీ మీటర్ అని ఉంటుంది, దాన్ని పెట్టి టెస్ట్ చేసుకోవాలి. నిజంగా 5 లీటర్స్ ఇస్తే 5 లీటర్సే వస్తుందా, ఒకవేళ 5 లీటర్సే కానీ వస్తే ఎంత ప్యూరిటీ ఆక్సిజన్ వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. సో పర్చేస్ చేసేటప్పుడు కంపల్సరీగా దీన్ని టెస్ట్ చేసి అడిగి కరెక్ట్గా అది పనిచేస్తుందో లేదో చూసుకుని కొనుక్కోండి. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మనం ఎవరికి అడ్వైస్ చేస్తామంటే క్రానిక్ లంగ్ డిసీజ్తో బాధపడుతుండే వాళ్ళు, అంటే స్మోకింగ్ చేసి క్రానిక్ బ్రాంకైటిస్తో బాధపడుతూ లంగ్స్ డ్యామేజ్ అయిపోయి 2 అడుగులు నడిచినా వంగి లేసినా స్నానం చేసాక ఆయాసపడుతూ ఆల్రెడీ హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడి కార్ పల్మనరీ అని రైట్ హార్ట్ ఫెయిల్యూర్లో ఉంటారనమాట. వాళ్ళకి ఇంటి దగ్గర ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరము. అలానే లంగ్స్ బాగా డ్యామేజ్ అయిపోయి అది టీబీ వల్ల కావచ్చు, లేదంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ వల్ల కావచ్చు, లేదంటే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ వల్ల లంగ్స్ ఫైబ్రోసిస్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు నడిచినా మెట్లెక్కినా వంగినా లేచినా చిన్న చిన్న పనులకు కూడా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోతుంటాయి. వాళ్ళకి మనం ఎప్పుడు ఆక్సిజన్ టెస్ట్ చేసినా కానీ 90 బిలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆక్సిజన్ సప్లిమెంటేషన్ కూడా మనం ఆక్సిజన్ జనరేటర్ లేదంటే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ని మనం వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కొంతమందిలో చాలా ఒబిసిటీ ఉంటుంది, మార్బిడ్ ఒబిసిటీ. వాళ్ళలో గురక రావడము, శ్వాస ఆగిపోవడం జరుగుతుంటుంది నిద్రలో, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటాం. వీళ్ళలో ఏంటంటే శ్వాస మూసుకుపోయినప్పుడు గాలి లోపలికి వెళ్ళదు కాబట్టి, శ్వాసనాళం మూసుకుపోయినప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు కాబట్టి శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోతుంది. వాళ్ళల్లో ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ని వేరే మెషిన్తో పాటు వేరే పరికరంతో పాటు సిప్యాప్ లేదా బైప్యాప్తో కంబైన్డ్గా వాడడం జరుగుతుంటుంది. ఇది సాధారణంగా మనం ప్రిస్క్రైబ్ చేసేది ఇటువంటి వాళ్ళకనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ కోవిడ్ పాండమిక్లో కోవిడ్ న్యూమోనియా లంగ్స్ని చాలా ఫాస్ట్గా దెబ్బతీసి ఫైబ్రోసిస్లోకి తీసుకువెళ్ళిపోతున్నప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి ఇంటి దగ్గర ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వాడుకోమని కూడా మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉన్నాం. చాలా మందిలో ఏంటంటే 1 నెల నుంచి 3 నెలల లోపల ఆ స్కార్స్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ హీల్ అయిపోతున్నాయి. దాని తర్వాత ఎక్కువ మందిలో కోవిడ్ వ్యాధిగ్రస్తుల్లో దీర్ఘకాలికంగా ఆక్సిజన్ వాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేకుండా పోతూ ఉంది. సో అవసరాన్ని బట్టి మన లంగ్స్ కండిషన్ని బట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రకారంగా ఆక్సిజన్ని మీరు సిలిండర్ ద్వారా లేదా కాన్సంట్రేటర్ ద్వారా వాడుకోవచ్చు.